పై ట్రంప్ 50% టారిఫ్లు విధించారు. దీంతో ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ సంచలన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్రంప్ టారిఫ్లు విధించడానికి కొన్ని రోజుల ముందు ప్రధాని మోదీకి ఫోన్లు చేశారని జర్మనీకి చెందిన ఫ్రాంక్ఫర్టర్ ఆల్గమైన్ జైటింగ్ అనే ప్రముఖ పత్రిక సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. అయితే గత కొన్ని వారాల్లో ట్రంప్ కాల్స్ చేసినా కాల్స్ ని మోదీ లిఫ్ట్ చేయలేదని వెల్లడించింది. అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ట్రంప్ ఫోన్లను మోదీ నిరాకరించడం ఇప్పుడు సంచలనంగా మారింది. మరి నిజంగానే మోదీ ట్రంప్ తో మాట్లాడడాన్ని నిరాకరించారా? అమెరికా టారిఫ్లను భారత్ ఏ విధంగా ఎదుర్కోవాలని భావిస్తోంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందంటూ భారత్పై ట్రంప్ సుంకాలు విధించారు. గతంలో భారత్ తమకు మిత్రదేశమని, వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటామని చెప్పిన ట్రంప్ భారత్లో వ్యవసాయం, డైరీ ఉత్పత్తులకు డ్యూటీ ఫ్రీ ఎంట్రీని కోరుతున్నారు. అదే జరిగితే భారత్లోని రైతులకు నష్టం వస్తుందని భావించి భారత ప్రభుత్వం వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయలేదు. దీంతో భారత ఎగుమతులపై 25% టారిఫ్లు విధించారు. ఆ తర్వాత రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే నెపంతో మరో 25% టారిఫ్లు విధించారు. దీంతో మొత్తంగా 50% టారిఫ్లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో జర్మనీకి చెందిన ఫ్రాంక్ఫర్టర్ ఆల్గెమైన్ జైటింగ్ పత్రిక సంచలన కథనాన్ని బయటపెట్టింది. ట్రంప్ గత కొన్ని వారాల్లో మోదీతో ఫోన్లో మాట్లాడేందుకు 4 సార్లు ప్రయత్నించారు. కానీ మోదీ ఈ కాల్స్ను స్వీకరించలేదని వెల్లడించింది. టారిఫ్ల విషయంలో మోదీ కాస్త కోపంగా, జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని పేర్కొంది. జపాన్కు చెందిన నిక్కీ ఆసియా కూడా ఇదే విధమైన నివేదికను ప్రచురించింది. మోదీ కాల్స్ నిరాకరించడం ట్రంప్లో మరింత నిరాశను పెంచిందని వెల్లడించింది. అయితే ఈ కాల్స్ నిరాకరణ గురించి భారత్ లేదా అమెరికా నుంచి అధికారిక స్పందన లేదు. మరోవైపు భారత్పై అదనంగా విధించిన 25% టారిఫ్లు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం వల్లనే విధించినట్లు అమెరికా చెబుతోంది. ఉక్రెయిన్తో యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి అమెరికా సహా పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా డిస్కౌంట్లో చమురును విక్రయిస్తోంది. దీంతో ఈ చమురును భారీ స్థాయిలో భారత్ కొనుగోలు చేస్తోంది. అయితే భారత్ చమురు కొనుగోళ్ల కారణంగా రష్యా ఆర్థిక బలం పుంజుకుని యుద్ధాన్ని తీవ్రం చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. అయితే తమ దేశ ఇంధన భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ చమురు కొనుగోళ్లు చేస్తున్నామని భారత్ చెబుతోంది. దీంతో ట్రంప్ భారత్పై అదనంగా 25% టారిఫ్లు విధించారు. దీంతో భారత్ ఎక్స్పోర్ట్స్పై తీవ్రంగా ప్రభావం పడింది. మరోవైపు ఆగస్టు నెల ప్రారంభంలో భారత దౌత్యవేత్త కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ ఫోన్లో వివరాలను చర్చించే వ్యక్తి కాదని పేర్కొన్నారు. దీంతో మోదీ ఫోన్ కాల్స్ నిరాకరణ వెనుక వ్యూహాత్మక జాగ్రత్తలు ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ బహిరంగ విమర్శలు, టారిఫ్ల ఒత్తిళ్ల వల్ల మోదీ అవమానంగా ఫీల్ అయి ఉంటారని, అందుకే కాల్స్ నిరాకరించి ఉండొచ్చని FAZ పేర్కొంది. అయితే అమెరికా టారిఫ్లపై భారత్ చాలా వ్యూహాత్మకంగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే చైనాతో సంబంధాలను పునరుద్ధరించే చర్యలు తీసుకుంటోంది. మరోవైపు రష్యా కూడా భారత్కు తమ మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఫోన్ కాల్స్ చేసి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. గుజరాత్ పర్యటనలో ఉన్న మోదీ అమెరికా టారిఫ్లకు ధీటుగా స్పందించారు. ఎంత ఒత్తిడి వచ్చినా బలాన్ని పెంచుకుంటామని, రైతులు, చిన్న తరహా పరిశ్రమలు, దేశీయ ఉత్పత్తిదారుల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దేశ ప్రజలు స్వదేశీ వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఇక ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లోనూ మోదీ ఇదే స్పష్టం చేశారు. చిన్న దుకాణ యజమానులు, వ్యాపారాలు తమ దుకాణాల వెలుపల స్వదేశీ లేదా మేడ్ ఇన్ ఇండియా బోర్డులను పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ టారిఫ్ల భారాన్ని తగ్గించేందుకు ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ తగ్గింపులతో పాటు $20 బిలియన్ విలువైన GST రిఫార్మ్లను సిద్ధం చేస్తోంది. ఈ చర్యలు భారత ఆర్థిక వ్యవస్థలో దాదాపు 60% వాటాను కలిగిన కన్జ్యూమర్ సెక్టార్ని బలోపేతం చేస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికా విధించిన 50% టారిఫ్లు భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపించనున్నాయి. ముఖ్యంగా టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ,
ష్రింప్స్, ఆటో భాగాలు, వ్యవసాయ ఉత్పత్తుల రంగాలపై గణనీయమైన ప్రభావం పడుతోంది. $48.2 బిలియన్ విలువైన భారత ఎగుమతులలో 66% ఈ టారిఫ్ల ప్రభావంలో ఉంటాయని, దీనివల్ల ఎగుమతులు 43% వరకు తగ్గవచ్చని, లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడవచ్చని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అంచనా వేసింది. ఇక ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీగా అభివర్ణించి మోదీని యుద్ధరగడ నుంచి లాభం పొందుతున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు భారత్లో తీవ్రమైన వ్యతిరేకతను రేకెత్తించాయి. ట్రంప్ బహిరంగ విమర్శలు అమెరికా టారిఫ్ల వల్ల మోదీ కాల్స్ నిరాకరించి నిరసన వ్యక్తం చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. అమెరికా టారిఫ్లు విధించిన నేపథ్యంలోనే మోదీ దాదాపు 7 ఏళ్ల తర్వాత చైనా పర్యటనకు వెళుతున్నారు. టియాన్జిన్లో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్లో మోదీ పాల్గొననున్నారు. 2018లో చివరిసారిగా చైనా వెళ్లిన మోదీ ఇప్పుడు 2 రోజుల పాటు అక్కడ పర్యటించనున్నారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇటీవలే భారత్ చైనా మధ్య సరిహద్దు వాణిజ్యానికి ఒప్పందం జరగడంతో పాటు డైరెక్ట్ ఫ్లైట్స్ను తిరిగి పునరుద్ధరించారు. మరోవైపు రష్యాతోనూ భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటోంది. ఆగస్టు 9న మోదీ రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో మాట్లాడి భారత్ రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు.